లాంగ్ రన్ లో. డన్ సార్, డన్. నేను మీకు అది చెప్తా సార్. యాక్చువల్లీ మనం ఫస్ట్ ఒక ఎక్సెల్ ఉంది సార్, దీని ప్రకారం అసలు మీకు జస్ట్ మీ బడ్జెటింగ్ మొత్తం ఆహా. తెలుస్తుంది. సార్ ఒక్క క్వశ్చన్. ఎస్ సార్. ఇప్పుడు మీ ప్రకారం స్టాక్స్ బెటర్ అంటారా, మ్యూచువల్ ఫండ్ బెటర్ అంటారా, ఆర్ క్రిప్టో బెటర్ అంటారా? నేనైతే డైవర్సిఫికేషన్ చేయమని చెప్తాను. ఓకే. అంటే కొద్దిగా స్టాక్స్ ఉండాలి, కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి. క్రిప్టో అంటారా, నేనైతే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయలేదు, కానీ కొద్దిగా చేయాలని అనుకుంటున్నాను. ఓకే. సో కొద్దిగా డైవర్సిఫికేషన్ కోసం, ప్లస్ ఏంటంటే అది కొద్దిగా ఇప్పటికైతే అందులో లిక్విడిటీ లేదు. క్రిప్టో మనం ఇప్పుడు ఇండియాలో ఉంటే మనం సేల్ చేయలేము, కానీ వాల్యూ హై గ్రోత్ వచ్చే అవకాశం దాంట్లో ఉంది. ఫ్యూచర్లో ఏమైనా రిలాక్సేషన్స్ వస్తే మనం డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ విత్డ్రా చేయలేము. ఓకే. ఆహా. సో దానికి కొన్ని యాప్స్ ఉన్నాయి, యాప్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ మనం విత్డ్రా చేస్తే ఫండ్స్ మన అకౌంట్కి విత్డ్రా చేసుకోలేము. మ్మ్. గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసింది. సో కొంచెం దాని గురించి కూడా నేను కూడా కొద్దిగా రీసెర్చ్ అచ్చా, చేస్తాను. అది అంటే వాళ్ళు ఏదో ట్యాక్స్ ఏదో వేసినట్టు విన్నాను. ఆ ట్యాక్స్ అయినా కూడా చేయనీకి లేదంటారా అది? ప్రజెంట్ లేదు సార్, ప్రజెంట్ మనం లిక్విడేట్ చేయడానికి లేదు ఇండియాలో ప్రెసెంట్. మ్మ్. దాని మీద కరెక్ట్గా ఇంకా ఇవి గైడ్ లైన్స్ రాలేదు. మ్మ్. ఇక గవర్నమెంట్ గురించి అయితే తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ లేండి. అనవసరంగా మనకు బీపీ వస్తుంది తప్పిస్తే ఏం లేదా. అదే వేస్ట్ అదే. ఫెలోస్. అందుకని మేబీ ఇన్వెస్ట్. గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టడానికి, ఈఎంఐలు, బ్యాంకుకి ఈఎంఐ కట్టడానికే సరిపోయింది బతుకంతా. అవును సార్, అవును. హారిబుల్ అండి అది గవర్నమెంట్, అది వరస్ట్ ఇడియట్స్. వేస్ట్, వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. అదే అదే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన ఇండియా కొద్దిగా ట్యాక్స్ మీద ఆధారపడుతుంది కాబట్టి హైలీ. సో కొంచెం టైం పడుతుంది సార్ మనం ట్యాక్స్ ఫ్రీ. కొద్దిగా అంటే మనకి తక్కువే ఉంది నిజం చెప్పాలంటే. యూఎస్లో 40% ఉంది ట్యాక్స్. కెనడాలో కూడా 45% ఉంది ట్యాక్స్. వాళ్ళది ఇన్కమ్ ఇప్పుడు చైనాలో కూడా 40 ఉంది. కానీ వాళ్ళది వేరేగా ఉంటుంది కదా సార్, వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. యుఎస్ కెనడాలో ఉంది, కానీ ఇప్పుడు చైనా చూడండి. ఆ, చైనాలో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఏం లేదు, వాళ్ళు కూడా 40% ట్యాక్స్ స్లాబ్. ప్లస్ ఏంటంటే వాళ్ళది ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్గా వాళ్ళది పరిస్థితి మరీ ఘోరంగా ఉంది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ. అంటే మన జిఎస్టీ అవన్నీ కలుపుకుంటే మనం ఇంకా ఎక్కువనే అవుతాం. అవును. డైరెక్ట్ ఇండైరెక్ట్ కలుపుకొని చూస్తే. అవును సార్, అవును. మ్మ్. ఇంకా మన ఓకే సార్, అది గవర్నమెంట్ గురించి మాట్లాడి వేస్ట్, ఇట్స్ మియర్ టైం వేస్ట్. వాడికి ట్యాక్స్ కట్టుడే ఎక్కువ. మళ్ళీ వాడి గురించి మాట్లాడడం అనేది టోటల్ వేస్ట్. నా దృష్టిలో అయితే దే ఆర్ కంప్లీట్ ఇడియట్స్. అవునవును సార్, కానీ ప్రజెంట్. వాడు నా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము తెలంగాణ గవర్నమెంట్ అది వీక్లీ అప్పుల మీద బతుకుతుంది. 2,000 కోట్లు, 3,000 కోట్లు తీస్తున్నారంట వారం వారం. తీసి అంతే ఎవరి అంతే కాడు సార్. వాడుచుకొని తింటున్నారు ఆడ అంతే. అంతే, రెవెన్యూ అయిపోయింది కదా సార్, రెవెన్యూ లేదు కదా. వేస్ట్ అండి ఇది. ఇది కొలాప్స్ సైడ్ వెళ్ళిపోతుంది సిస్టమ్ ఇప్పుడు అనేది. అప్పట్లో అన్ని. మేము ఒక ఐటీలో ఒక జాబ్ రావాలంటే 10 రౌండ్స్ ఇంటర్వ్యూ చేయాలి మేము, ఒక కంపెనీలో జాబ్ అంటే. ఎస్ సార్. అది తర్వాత కూడా వస్తుందా రాదా తెలియదు. సేమ్ విత్ ఐఏఎస్, డాక్టర్ అంది. అని పొలిటీషియన్స్కి వచ్చేసరికి వాడికి 10th ఫెయిల్, అసలు వాడికి చదువు లేకపోయినా హీ కెన్ బి ద మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వాట్ ఎవర్. అందుకే ఇక దేశం ఇట్లానే ఉంటుంది. అంతే అంతే సార్, అంతే సార్. వీ కెనాట్ చేంజ్. మనం ఏంటంటే మన పర్సనల్, సో వాట్ వీ కెన్ డూ బెస్ట్ అనేది మనం ఇంకా. ఓకే సార్, అది దట్స్ వేస్ట్ టాపిక్. అవును, అవును. అది సరే సార్, ఇప్పుడు దీని మీద మేము ఫోకస్ చేద్దాం. సో మీరు చెప్పండి, ఎలా నా హై లెవెల్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ మై టార్గెట్. ఓకే. మళ్ళీ నాకు అయితే ఇప్పుడు ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ మీ కనిపిస్తుంది. స్టాక్స్ నాకు అంత పెద్దగా ఆ, అంటే అప్పుడు నేను ఏదో పెన్నీ స్టాక్స్ లో పెట్టాను, పోయాయి. ఇక ఓకే. వేరే స్టాక్స్ అంటే మ్, ఏమో మరి, ఇక నాకు అంత ఐడియా లేదు ఇక. పోర్ట్ఫోలియో ఎంత ఉందో ఏమైనా ఐడియా ఉందా సార్ మీకు ప్రజెంట్? నాది పోర్ట్ఫోలియో, నాది ఎక్కువ రియల్ ఎస్టేట్ అండి. ఇప్పుడిప్పుడే వస్తున్నా నేను మ్యూచువల్ ఫండ్ లోకి. ఒక ఫ్యూ ల్యాక్స్ పెట్టాను. త్రీ త్రీ, ల్యాక్స్ సార్? ఒక 7 దాకా ఉంటాయి. 7. 7 ల్యాక్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ సార్? 77 సార్, December 15, 1970. 47 సార్. 46. యా.
నెక్స్ట్ మంత్ విల్ బి నెక్స్ట్ మంత్ లో ఇంకా ముసలోన్ అయిపోతాను. 46. సో ప్రజెంట్ 46 సార్. మీది అప్రాక్సిమేట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది సార్? మీ అకౌంట్ ఆ క్రియేట్ చేస్తాను మళ్ళీ. 50 ఉంటుంది సార్. ఇంకేమైనా ఇన్కమ్ ఉన్నాయా సార్? ఏం లేవండి. 4 lakh పర్ మంత్ అప్రాక్సిమేట్లీ, అంటే ట్యాక్స్ లాంటి పోను 3 lakhs పర్ మంత్ ఉంటుందా సార్? లేదు సార్, అది గ్రాస్ ఉంటుంది అది. మా ఓకే. చేతికి వచ్చేసరికి 250, 260 దాకా వస్తుంది. 2.6 lakhs పర్ మంత్. ఓకే సార్. ఇక్కడ హౌసెస్ సార్, అసెట్స్ మొత్తం ఇక్కడ అప్రాక్సిమేట్. ఆ ఉంటాయి సార్. అంటే అన్ని ఈఎంఐస్ మీదనే ఉన్నాయి. ఓకే సార్. అండ్ సేమ్ మైన్ ఒక 2.5 అనుకోండి, 2.5, 3 CR. 2.5 to 3 CR. ఓకే సార్. లోన్ ఎంత ఉంటుంది సార్ వాటిలో? అచ్చా, లోన్స్ అంటారా? లోన్. లోను ఇప్పుడు అది 90, 1 crore 50 lakhs వరకు ఉంటుందండి. ఈ అన్ని లోన్స్ కలుపుకుంటే ఈజీగా 1 crore 75 వరకు పోతుంది. ఓకే సార్. ఎంత సార్ ఈఎంఐ ఎంత కడుతున్నారు హౌస్ లోన్కి? అన్ని ఈఎంఐస్ కలిపి ఆల్మోస్ట్ నేను 1,53 కడతాను సార్. ఆల్ ఈఎంఐస్ ఆల్ ఈఎంఐస్. 1,53,000. అవును సార్. ఓకే సార్. ఇంకేమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఎంత కడుతున్నారు సార్ వాటికి పర్ మంత్? ఆ, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది 2 CR. ఓకే సార్. ఎంత కడుతున్నారు ఇయర్కి? ఒక 37,000 వరకు కడతాను. అంటే 3K పర్ మంత్. రఫ్గా సుమారుగా. హెల్త్ సార్? హెల్త్ హెల్త్ మొన్ననే రీసెంట్ గా తీసుకున్నానండి. టూ టూ 2 CR వరకు ఉంటుంది అది. ఓకే సార్. ఫ్యామిలీ ప్రీమియం సార్? ప్రీమియం అరౌండ్ 25, ఒక 35 అనుకోండి, అది కూడా 35. 35 అంటే 3,000 పర్ మంత్. ఓకే సార్. చిల్డ్రన్ ఫీ ఎంత అవుతుంది సార్ మంత్లీ? ఇయర్లీ చెప్పగలుగుతాం సార్ నేను. 70, ఇయర్లీ ఎంత 80. సార్? ఆల్మోస్ట్ ఇద్దరు బాబులకు కలుపుకొని 1,80,000 అవుతుంది. ఓకే సార్. సో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ సార్, అంటే ఇంటి ఖర్చులు మొత్తం, ఫుడ్. ఉంటుంది సార్, 60, 70K అవుతుంది ఈజీగా. 70K వేసుకోండి. సో లైఫ్ స్టైల్ అంటే ఇవి కూడా అందులోనే కలిపా సార్? అంటే లైఫ్ స్టైల్ అంటే మనం ఆ అదే. లైఫ్ స్టైల్ అనుకోండి, లేక లైఫ్ స్టైల్ అంటే ఏమో సార్ అది. ఎప్పుడన్నా ఒకసారి కార్లో ఎటైనా వెళ్తాము అంతే. ఆ, ఓకే సార్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఉమ్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఉంటాయి సార్ పర్ మంత్ అప్రాక్సిమేట్లీ? పర్ ఇయర్ చెప్పండి, లేకపోతే విల్ డివైడ్ బై 12. ఇయర్ అంటే ఇక నేను ఆఫీస్ లో అప్ అండ్ డౌన్ అదే ఉంటది ఎక్కువ. ఎప్పుడన్నా ఇటు ఇటే వెళ్తాం, ఇక్కడ వెళ్ళడానికి కూడా ఏం లేవు ప్లేసెస్. ఎస్ సార్. అంటే మామూలు ఆఫీస్ మంత్లీ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి సార్? అవి కూడా ఇందులోనే పెట్టేశారా? అన్ని కలుపుకొని ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పర్ ఇయర్ చెప్దామా, ఈ మంత్లీ అంటే నాకు ఆ కొంచెం లెక్క చేయాలండి అది. ఒక ఒక 3,000 వేసుకోండి 3K. పర్ మంత్. ఇక ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్తే ఇక అది వేరే. అది ఓకే సార్. ఇంతవరకు చూస్తే మనము 10, 13, 16, 31, 1,01,000, 1,04,000, 1,04,000 ప్లస్ 1,53,000. ఉమ్, సో అరౌండ్ 2,57,000 అవుతుంది సార్ అప్రాక్సిమేట్లీ మంత్లీ. ఉమ్. మేడం గారు కూడా జాబ్ చేస్తారా సార్? లేదు సార్. ఓకే. సో అంటే ఇక్కడ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే మామూలు ఫుడ్ వాటి కోసమా సార్, లేకపోతే వీటిలో కొన్ని మిగతా ఎక్స్పెన్సెస్ కూడా కలిపారు? అన్ని కలుపుకొని చెప్పాను అప్రాక్సిమేట్ గా. అంటే ట్రావెలింగ్ ఒక్కొక్కటి ఎక్స్పెన్సెస్, చిల్డ్రన్ ఫీ. హై
హై లెవెల్లోనే చెప్పాను నేను అని చిల్డ్రన్ కలుపుకొని. ఫీజులు అన్ని కలుపుకొని చెప్పారా? 70,000 హౌస్ హోల్డ్. ఓకే సరే సార్. అది ఎనీ 60 వేసుకోండి అది. ఓకే. 60 వేసుకోండి అది. సో 2,43,000 ఉంది సార్ యాక్చువల్లీ. ఉమ్. అదే మా టైట్ అయిపోతుంది మంత్లీ మంత్ టు మంత్. డన్ 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 సార్, డన్. ఓకే సార్. ప్రజెంట్ సిప్ అమౌంట్ ఏమైనా ఉందా సార్? ఎస్ఐపి. సిప్ ఉందండి. 17,000 వరకు పెడుతున్నారు. 17,000 సార్. అచ్చా, యాక్చువల్లీ ఇందులో ఈఎంఐ 1,53,000 అది పర్ మంత్ ఈఎంఐ వచ్చిందా అండి లెక్క? ఎస్ సార్. ఓకే. సరే, నాకు ఒక 37,500 వేరే దగ్గర నుంచి వస్తుంది రెంట్ టైప్. సో ఓకే అదొకటి సార్. యాడ్ చేయాలి. ఓకే. పర్ మంత్ సార్? పర్ మంత్ 37,500 రెంట్లకు వస్తుంది. 37,000. 30, ఓకే, అవి తీసేస్తే 33 అనుకోండి, 33,000. 33. అంటే అప్రాక్సిమేట్లీ మంత్లీ 3 lakhs వస్తుంది మీకు. సో ఇప్పుడు మీరు 46 కదా సార్? సో మీ రిటైర్మెంట్ ఏజ్ ఎంత అనుకున్నారు సార్ అప్రాక్సిమేట్లీ? 55. నాకైతే రేపంటే రేపే రిటైర్ కావాలని ఉంది. ఐఎమ్ టోటలీ ఫెడ్ అప్. విల్ కానీ టేక్. ఇక చెయ్యాలండి. 58 అనుకుంటున్నా, 58 to 60 సమ్వేర్, ఒకవేళ హెల్త్ కోఆపరేట్ చేస్తే అప్పటి వరకు. లెట్ us take it as a 10 years, sir. Next 10 years. ఉమ్, Plan for next 10 years only, sir. ఓకే. 56, మేబీ 57. విత్ ఇన్ 10 years అంటే మీరు 57లో వెళ్ళిపోతారు. నెక్స్ట్. ఉమ్, సో ఆల్రెడీ నెక్స్ట్ మంత్ వచ్చేసింది కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ ఎస్ 47, అండ్ 57 ఇస్ ద దిస్ వన్ రిటైర్మెంట్ ఏజ్. ఆర్ మీరు చెప్పినట్టు 58 అనుకుంటే 12 years టైం ఉంది మనకి. ఉమ్, సో ఇక్కడ మనకి వచ్చేసి సార్, దేనికి ప్లాన్ చేయాలంటే మెయిన్ దీనికోసం ప్లాన్ చేయాలి సార్ ఇదంతా. ఈ ప్లాన్ ఎంత ఉమ్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం. ఉమ్. అంటే కానీ ఒక్కో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మీరు అన్నట్టు ఓకే 8% వేసుకున్నా, కానీ మిగతా ఇప్పుడు ఒకవేళ రియల్ ఎస్టేట్ అయితే అది అసలు టోటలీ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఇప్పుడే ఇది. ఈవెన్ మెడికల్ అవి పర్టికులర్ చూస్తే హాస్పిటల్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి రేట్స్. అవును అంటే సార్. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇన్ఫ్లేషన్ 8% అది కరెక్ట్ గా అది కరెక్టా? ఇప్పుడు నాకు తెలిసి ఫుడ్ ఎక్స్పెన్సెస్ కి 8% ఓకేనేమో. మీరు చిల్డ్రన్ ఫీజు, స్కూల్ ఫీజు తీసుకున్న, హాస్పిటల్ తీసుకున్న, ఆ ఏవి తీసుకున్నా నాకు తెలిసి అవి 8% ఫిట్ కావేమో. ఎందుకంటే మేము లైవ్ గా చూస్తున్నాం కదా, రియల్ ఎస్టేట్ ఈవెన్ ఈ లాస్ట్ ఇయర్ ఉన్న రేట్స్ ఈ ఇయర్ కి 30% జంప్ చేస్తున్నారు అన్ని. అవును సార్. ఇది యాక్చువల్లీ ఉమ్, ఏంటంటే సార్, ఆన్ అన్ యావరేజ్ 8% తీసుకున్నాను. ఎందుకంటే మన ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ లాస్ట్ 3 years ఉమ్, 6% ఉంది మీరు యావరేజ్ చేస్తే. సో ఉమ్, అందుకే నేను 8% తీసుకున్నా. ఈ మంత్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఈ లాస్ట్ క్వార్టర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, 8%కి వచ్చింది. సో ఫ్యూచర్లో అంత ఇన్ఫ్లేషన్ ఉండదు సార్, ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ కదా. కొద్దిగా ఇన్ఫ్లేషన్ తగ్గిద్ది ఎట్లయినా కానీ. ఇంట్రెస్ట్ ఉమ్, రేట్స్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే ఒక కంట్రీ డెవలప్ కావాలంటే లోన్స్ అనేవి చీప్గా రావాలి. చీప్గా రావాలంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గియాలి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలంటే ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఉమ్, మనం ఇప్పుడు చూస్తే ఒక 10 years బ్యాక్ చూస్తే ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ ఉండింది, 10% అలా ఉండింది. ఇప్పుడు 8% తగ్గింది. సో ఫ్యూచర్లో కూడా ఉమ్, తగ్గొచ్చు. అందుకని ఆన్ అన్ యావరేజ్ 8% తీసుకుందాం సార్. 8 తీసుకున్నారు, ఓకే. ఓకే. 8%లో మనం బీట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, అందరికీ ఈ 3 గోల్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ గోల్స్. అంటే చిల్డ్రన్ ఫీ. ఉమ్. మీ చిల్డ్రన్ ఏజెస్ ఎంత సార్? మా పెద్ద బాబుది 15 years సార్. చిన్న ఓకే సార్. చిన్న బాబుది 12. సో నెక్స్ట్ 2-3 yearsలో వీళ్ళిద్దరికి ఎడ్యుకేషన్కి ఎంత కావాలి? సపోజ్ 5 lakhs సరిపోతుందా సార్? టూ, 1, 2, ఎన్ని ఇయర్స్ కట్టున్నారు సార్? నెక్స్ట్ త్రీ 3 ఇయర్స్ years కా? వస్తుంది సార్ ఈ ప్లాన్. దిస్ ఇస్ షార్ట్ టర్మ్ ప్లాన్. నెక్స్ట్ 3 ఇయర్స్ కి టూ అనుకున్న 6 పట్టవచ్చు సార్. 6. 6 lakhs.
ఉమ్. 1 సెకండ్ సార్. ఎస్ సార్. 1 సెకండ్ సార్, ఇప్పుడు డోంట్ మైండ్. ఒక కాల్ ఓకే. వస్తుంది, ఇంపార్టెంట్ కాల్ సార్. 1 సెకండ్. ఓకే. ఓకే. ఎస్ సార్, సారీ. సో 6 లాక్, ఓకే సార్, నో ప్రాబ్లం. 3 ఇయర్స్లో మీకు 6 లాక్ క్యాష్ ఉండాలి సార్ యాక్చువల్గా మీ దగ్గర. సెకండ్ సెకండ్ మీడియం టర్మ్ గోల్ అంటే 5 to 10 ఇయర్స్ ఏమున్నాయంటే, ఇది 3 to 5 ఇయర్స్ కోసం, ఇది 5 to 10 ఇయర్స్ కోసం మీడియం టర్మ్ గురించి. సో ఓకే. మీ పిల్లలు ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అని ఇక్కడే వస్తాయి. అంటే మీ పెద్ద అబ్బాయికి ఇక్కడే వచ్చేస్తుంది 3 ఇయర్స్లోనే. అవునవును, అదే అదే. సో మేబీ మీ చిన్న అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ ఇక్కడే వచ్చేస్తుంది. అవును. సో ఇంకా గ్రాడ్యుయేషన్ వస్తుంది సార్ ఇద్దరికి. ఉమ్. ఇద్దరికి మేబీ ఇంజనీరింగ్ కావాలంటే 50 to 50 lakhs కావాలి. అవునా సార్, నేను ఇంకా దాని గురించి ఆలోచించలేను. ఇంకా యా సార్. మంచి అంటే కాలేజ్ ఫర్ 4 ఇయర్స్. ఫర్ 4 ఇయర్స్. ఇప్పుడు మీ కేఎల్ఎం ఆ, యూనివర్సిటీ వీటిలో పర్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ 6 lakhs ఉంది. మ్మ్. సో అప్పటికి పర్ ఇయర్ మనం 10 lakhs తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాం. మ్మ్. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ మ్మ్. కంప్లీట్ మ్మ్. గ్రాడ్యుయేషన్కి 50 lakhs కావాలి. మీ పెద్ద అబ్బాయికి, మీ చిన్న అబ్బాయికి కూడా 50 lakhs కావాలి ఆన్ యావరేజ్. మ్మ్. మ్మ్. అదే డాక్టర్ చదువుతానంటే 2 crores కావాలి. డాక్టర్ కాదండి, మాది డాక్టర్ లైన్ కాదు. ఓకే సార్. సపోజ్ ఇన్ కేస్ ఆ టైంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి, లేదు సార్, అది వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్, వీఆర్ నాట్ ఇన్ టు దట్ మెడికల్ లైన్. ఓకే సార్, సపోజ్ 1 crore అనుకుంటే ఫర్ ఎడ్యుకేషన్ యూ నీడ్ 1 crore సార్ మినిమం. సో మంచి కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి 1 crore కావాలి. తర్వాత మీ రిటైర్మెంట్ ఎట్ 57. ఐ వుడ్ టేక్ 57 సార్. ఒక 1 ఇయర్ కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. సో మీరు ఈ సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలంటే మీకు, అంటే ఇక్కడ కొన్ని 57కి వచ్చేసరికి మీకు కొన్ని ఖర్చులు తగ్గుతాయి ఇక్కడ, అంటే చిల్డ్రన్ ఫీజు అలాంటివి తగ్గుతాయి. స్టిల్ యూ నీడ్ 1.5 lakhs rupees per month. సో మీకు రిటైర్మెంట్ ఇక్కడ ఈఎంఐస్ అంటే కూడా ఇది మీ క్యాల్కులేషన్ ద్వారా వచ్చిందా సార్ అది? అప్రాక్సిమేట్లీ జస్ట్ ఐఎమ్ టేకింగ్ యాజ్, అప్రాక్సిమేట్. ఓకే. ఓకే. ఎందుకంటే ఆఫ్టర్ 10 ఇయర్స్, ఓకే. ఇదిగోండి ఆఫ్టర్ 10 ఇయర్స్ సపోజ్ ఇప్పుడే మనకి రిటైర్ అయితే, ఇప్పుడు మీరు రిటైర్ అయితే ఇమీడియట్గా 1 lakh కావాలి పర్ మంత్, అవునా కదా సార్? అంటే అవునండి. మీకు ఈఎంఐ లేవు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీజు లేదనుకుంటే ఉమ్. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ 1 lakh ఉంది. ఉమ్. ఎల్ఐసీలు కానీ, టర్మ్ కానీ, హెల్త్ కానీ, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కానీ, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవి పెరుగుతాయి అప్పటికి. అవును. ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అప్పుడు ఇంకా మీరు రిటైర్ అయిన తర్వాత కొద్దిగా వరల్డ్ టూర్స్ అని, ఉమ్. పుణ్య యాత్రలు ఉంటాయి కదా సార్ ఇవన్నీ, ఉమ్. తీర్థయాత్రలు రిటైర్మెంట్ తర్వాతే ఉంటాయి కదా ఇవన్నీ. ఉమ్. సో వాటన్నిటికి మీకు మినిమం 1.5 lakh కావాలి. నేను ఎలా తీసుకున్నానంటే ఆ టైంకి ఈఎంఐస్ అయిపోతాయని అనుకుంటున్నాను ఆఫ్టర్ 10 ఇయర్స్. ఉమ్. అవ్వపోయినా మీరు అన్ని క్లోజ్ చేసేయాలి 10 ఇయర్స్. సో ఉమ్. రిటైర్మెంట్ వచ్చేసరికి మీరు ఈఎంఐ ఫ్రీ ఉండాలి. అవునండి. సో మీ సార్, చిల్డ్రన్, ఒక కాంటెక్స్ట్ క్వశ్చన్. అసలు ఈ అపార్ట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటారా, మ్యూచువల్ ఫండ్ బెటర్ అంటారా? ఎందుకంటే నాకు రెండిట్ల ఈ అపార్ట్మెంట్స్ ఇవి తీసుకోవడం వల్ల ఈఎంఐస్ లో మస్తు ట్రాప్ అవుతున్నాం. ఇంకా అవసరం లేదు సార్, ఆల్రెడీ మీకు ఉన్నాయి కదా. ఉమ్. లేకపోయిన వాళ్ళు ఫస్ట్ ఒక అపార్ట్మెంట్ తీసేసుకోవాలి. అపార్ట్మెంటో లేకపోతే ఒక హౌస్ ఉండాలి. తర్వాత ఉమ్. ఇంక అవసరం లేదు, మల్టిపుల్ అవసరం లేదు.
మల్టిపుల్ అవసరం లేదు, అవును. మల్టిపుల్ అవసరం లేదు సార్, ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళని పోషించడం తప్పితే ఏముండదు. ఉమ్. అది వాళ్ళకి మనకి అదే మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే వైట్ టు వైట్ మనీ వస్తుంది, లిక్విడిటీ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మొచ్చు. సో మీ ప్రకారము సెకండ్ అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ బదులు మ్యూచువల్ ఫండ్ ఈస్ బెటర్ అంటారు. ఆల్వేస్ సార్, ఆల్వేస్. ఎందుకంటే మీరు అపార్ట్మెంట్ పెట్టుకున్నా మీకు ఈల్డ్ ఎంత వస్తుందంటే 3% కన్నా ఎక్కువ రాదు. అవును. సో క్యాపిటల్ అప్రిసియేషన్ వేసుకున్నా మీకు అరౌండ్ 10-15% కన్నా ఎక్కువ రాదు. ఉమ్. మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అవుతానే ఉంటుంది. ఉమ్. ఒక అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే 10 ఇయర్స్ దాకా దాని వాల్యూ పెరిగిద్ది. ఉమ్. 10-15 ఇయర్స్ దాకా దాని వాల్యూ పెరుగుతా పోయింది, 15 ఇయర్స్ దాకా దాని వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఉమ్. యాజ్ ఇట్స్ గెట్టింగ్ ఓల్డ్, వాల్స్ ఎప్పుడైతే ఓల్డ్ కనిపిస్తాయో అవును. గెటింగ్ డిప్రిషియేటెడ్. ఉమ్. సో అన్నెసర్లీ వి వేస్ట్ టైం దేర్. ఉమ్. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఫ్లాట్ అమ్ముతానంటే 50%లో కూడా బిడ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఉమ్. నార్మల్లీ. అయినా మార్కెట్ కూడా బాగా డౌన్ అయ్యని అంటున్నారు చాలా. రేట్లు అయితే ఎక్కడ తగ్గినట్టు అనిపించలే నాకు. ఎస్ సార్, ఎస్ సార్. కానీ ఆ రేట్లు పెరుగుతున్నా కూడా పెరుగుతలేవు. సో అది ఎలా టైం కరెక్షన్ అంటారా, అది ఏమంటారు మరి. బయ్యర్స్ లేరు కదా సార్ ప్రజెంట్, అంటే అది సరే ఉమ్. ఉండొచ్చు ఫ్యూచర్లో ఎట్లా పెట్టినా కూడా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ అసెట్ కాదు సార్. ఎమర్జెన్సీకి మనం అమ్ముతామంటే వాళ్ళు హాఫ్ రేట్ బిడ్ చేస్తారు, అవునవును. 70-80% బిడ్ చేస్తారు మార్కెట్ రేట్లో. ఉమ్. ఉమ్. సో ఈ మ్యూచువల్ ఫండ్ అంటే మీరు ఏ రోజు మార్కెట్ వాల్యూ ఉంటే ఆ రోజు అమ్మేయచ్చు, అవును. మీకు డే ఆఫ్టర్ టుమారో మీ అకౌంట్లోకి వచ్చేసింది. నాకు కొంచెం మ్యూచువల్ ఫండ్ బెటర్ అనిపిస్తుంది సార్. కొంచెం అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అది రియల్ ఎస్టేట్లో అది కనిపించలే నాకు. రేటు ఉంటది కానీ ఆడ కొనేటోడు రావాలి, అది చెయ్యాలి, అదంతా కథ ఉంటుంది అది బాగా. అవును సార్, అవును. సో అంటే ఓవరాల్గా సార్ మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఒక 1 crore కావాలి మీకు. ఓకే. సో మీ రిటైర్మెంట్కి 1.5 lakhs మీరు మంత్లీ విత్డ్రా చేయాలంటే, ఇయర్లీ ఆల్మోస్ట్ 30,000, 30 lakhs మీరు విత్డ్రా చేయాలంటే మీకు అప్రాక్సిమేట్గా ఫండ్ 5 crore ఉండాలి. 5 crore మ్మ్. కాకపోయినా అట్లీస్ట్ 4 crore ఉండాలి. ఓకే. సో ఐ వుడ్ సే 4 crore, అంటే ఫోర్ సో క్రోర్ హై లెవెల్లో ఇప్పుడు 4+1 5 CR రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు. అవును సార్. 5 CR మీకు ఓకే. రిక్వైర్మెంట్ ఉంది రిటైర్మెంట్కి నెక్స్ట్ 10 ఇయర్స్లో. నెక్స్ట్ 10 yearsలో. ఆహా. సో దీనికి మనం 15% ఎక్స్పెక్టెడ్ రిటర్న్లో వెళ్ళాలి మ్యూచువల్ మ్మ్. ఫండ్. ఓకే. సో దానికోసం మనం ఏమేమి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలని నేను మీకు ఇస్తాను తర్వాత. ఓకే సార్. తర్వాత మళ్ళీ ఇవి కూడా మారుతుంటాయి స్ట్రాటజీస్, మనం మళ్ళీ రివ్యూ చేసుకుంటూ ఉంటాం. ఆహా. దీనికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే ఓవరాల్ 10 years పీరియడ్ కాబట్టి, సో మేబీ 10 yearsకి మీరు ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి సార్ యాక్చువల్గా. ఎంత వచ్చింది సార్? ఆల్మోస్ట్ మీరు 1 lakh సిప్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. 1 lakh సిప్ చేసి 10% టాప్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆహా. మళ్ళీ ఒక 20 lakhs లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ప్లస్ 10% టాప్అప్ చేస్తే మీకు ఫుఫ్ మనం అనుకున్నట్టు 5 crore అచీవ్ అవుతారు మీరు. మ్మ్. సో ఈ ఫండ్స్ అనేవి నేను మీకు మళ్ళీ చెప్తాను, అంటే మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు. మీరు 57 తీసుకున్నారు, 58 తీసుకోండి కదా, టైట్ అయిపోతుంది అది. షూర్, షూర్. అంటే అంటే ఇది జస్ట్ ఫిక్స్డ్ అని కాదు సార్, ఇది ఈ ఎక్సెల్ మీకు షేర్ చేస్తాను. మీరు సపోజ్ ఓకే. యా యా. ఓకే. 12 పెట్టారంటే 5 crores అయింది. మ్మ్. మీరు ఇక్కడ స్టెప్ అప్ చేయాల్సిన అవసరం లేదు, టాప్అప్ ఎస్ఐపి కాకుండానే మ్మ్. ఓ 20 ఇప్పుడు ఇది ల్యాక్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 15 కన్నా ఇంకెక్కువ మన రిస్కీ ఫండ్స్ కొంచెం హై రిస్క్ హై గెయిన్ మోడల్ వెళ్ళొచ్చు అంటారా? అంటే మనం చెప్పలేము సార్, ప్రజెంట్ మనం 15తోనే పోదాం. ఓకే. ఓకే. సేఫ్. చెప్పలేము సార్. అదైతే ఇక ఆల్మోస్ట్ గ్యారంటీడ్ రిటర్న్స్ అని అనుకోవచ్చు ఇంచుమించు. అవును సార్, అవును. ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మన ఫ్యూచర్ ఎలా, మార్కెట్ ఫ్యూచర్ ఎలా ఆధారపడి ఉందంటే ఒక కిమ్ జాంగ్, ఒక జిన్, మ్మ్. ఒక అవును. వాళ్ళు రాత్రి రాత్రికి ఏం చేస్తారో తెలియదు. అవును. సో మార్నింగ్ మార్కెట్ ఏమైంది తెలియదు కాబట్టి మనం 15%తో పోదాం, ఫ్యూచర్ మనకు తెలియదు. ఓకే. ఓకే. సరే సార్. సో మీకు ఆల్రెడీ టర్మ్ ప్లాన్ ఉందా సార్? టర్మ్ ప్లాన్ ఉంది సార్. ఎన్ని కోట్లకు ఉంది మీకు సార్? 2 CR. ఓకే సార్, ఇంకొక 1 crore మీరు ఇంక్రీజ్ చేసుకోండి వీలుంటే టర్మ్ ప్లాన్. మా టైట్ అయిపోతుంది సార్. సరే చూస్తాను, ఆలోచిస్తాను. ఎందుకంటే మీ గోల్స్కి తగ్గట్టు మ్మ్. మీ సజెషన్స్ రాస్తున్నాను, మీకు పంపిస్తాను. ఓకే. ఇవన్నీ చూస్తే ఫస్ట్ శాలరీ ఇంక్రీజ్ చేయాలి.
శాలరీ ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఖర్చులు తగ్గించచ్చు. ఎనీవే దిస్ ఆల్ మై సజెషన్స్. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ రివ్యూ ఆర్ దిస్ టేక్ యాక్షన్ సార్. ఓకే. హెల్త్ ప్లాన్ మీరు ఏ కంపెనీలో ఉంది సార్? ఆ, ఇది అపోలో నివబుప అది కొత్తగా స్కీమ్ వచ్చింది, దానిలో ఒకటి ఉంది. ఓకే. టాప్అప్ అది ఓకే. 90, అది 1,80,00,000 అది. ఇంకా ఓకే. మిగతాది స్టాండర్డ్ బేస్ ప్లాన్ ఒకటి ఆదిత్య పిల్లలు నడుస్తుంది. ఓకే. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ నేను నివాబూప ఆర్ వాట్ ఎవర్ స్విచ్ కావాలని చూస్తున్నాను. ఓకే. ఎంత పే చేస్తున్నారు సార్ ప్రీమియం? హెల్త్ ఎంత చెప్పి 36K అన్నారు కదా. 36. సో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, ల్యాండ్ అయినా కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్లో కానీ మీకు ఫ్యూచర్లో వచ్చింది, పర్టికులర్ నేను మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తున్నాను. ఓకే. సో ఈ ఇందులో వచ్చిన అమౌంట్ కూడా మొత్తం మీది కాదు. 5 కోట్లు వస్తే 5 కోట్లు మీది కాదు. మళ్ళీ గవర్నమెంట్ ఓన్ షేర్ ఉంటుంది అందులో. గవర్నమెంట్కి 15% ఇచ్చేసేయాలి. ఆహా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ 12.5 ఉంది ఉమ్. మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్. దాన్ని మెల్లగా 30% చేయాలని చూస్తున్నట్టున్నారు వాళ్ళ అవును సార్, చూసిన ప్రాబ్లం స్థితిగతులు లేదు. చూస్తుంటే. మన క్యాపిటల్ ట్యాక్స్ ఫ్రీనే. మొత్తం మీద 5 కోట్లలో 2 కోట్లు మీదే ఉంటుంది. సో 2 కోట్లు మీదే ఉంటుంది కాబట్టి మొత్తం ట్యాక్స్ పడదు. మిగతా 3 కోట్లకే ట్యాక్స్ పడింది. సో ఎలా చూసుకున్నా ఆన్ యావరేజ్ 15% వీ కెన్ టేక్ ఇట్ సార్ మ్మ్. గోయింగ్ అచ్చా, ఓవర్ క్యాపిటల్ గా. అదే క్యాపిటల్. అది అది మారుస్తా ఉంటారండి అది. అందుకనే సార్ 5 crores మీద 15% గవర్నమెంట్ అనుకోవాలి. అవును. సో ఇది ఒకటి లాస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఒక 5 lakhs సజెస్ట్ చేశాను సార్ మీకు. ఓ 3 months ఎక్స్పెన్సెస్ మీ అకౌంట్లో ఎప్పుడు ఉండాలి. ఇది మీ బ్యాంక్ ఓకే. ఎఫ్డీలో కానీ లేకపోతే ఆర్డీలో కానీ. మ్మ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు మీ దగ్గర 5 లక్షలు ఉండాలి సార్. ఎందుకంటే 3 months ఎక్స్పెన్సెస్, 3 months ఈఎంఐస్ అనుకోవచ్చు మనం. మ్మ్. ఇవి ఇప్పుడు ఏమైనా కానీ ఇవన్నీ ఆగవు కాబట్టి 3 months అయితే మనకి ఎప్పుడు అకౌంట్లో ఉండాలి. ఇంకా మీకు 5 lakhs కాదు, 7.5 lakhs పెట్టాలి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పెండిచర్ 2.5 ఉంది కాబట్టి. మ్మ్. సో 7.5 lakhs మీకు ఎఫ్డి ఎప్పుడు ఉండాలి. మ్మ్. సో వీటితోటి మన ప్లాన్, మన సజెషన్స్, ఈ ఫండ్స్ అన్ని నేను మీకు ఆల్రెడీ ఉన్నాయన్నారు కదా సార్, ఏ ఫండ్స్లో ఉన్నాయో చూసి ఓకే. నేను మీకు సజెస్ట్ మీరు చేస్తాను. ఏది రికమెండ్ చేస్తారు సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఏది రికమెండ్ చేస్తారు మీరు? అంటే లాంగ్ టర్మ్ కాబట్టి మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాం సార్. అంటే ఒక లార్జ్ క్యాప్ ఫండ్, ఒక మిడ్ క్యాప్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్, మెయిన్ ఇండెక్స్ ఫండ్స్లో పెడతాం. ఓకే. లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో. అంటే ఇప్పుడు ఇవి వేరే ఫండ్స్ మీద వర్సెస్ ఇండెక్స్ చూసుకుంటే ఇండెక్స్ బెటర్ అంటారా లాంగ్ టర్మ్ లో? ఇండెక్స్ లాంగ్ టర్మ్లో బెటరే సార్, ఎందుకంటే మీకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఓకే. సో ఒకటి అంటే రెండు. జనరల్ గా ఇవి మ్యూచువల్ ఫండ్స్ బీట్ చేస్తాయి ఇండెక్స్ ఫండ్ రిటర్న్స్ ని, లేకుంటే ఇండెక్స్ ఫండే బెటర్ రిటర్న్ ఇస్తుందా ఇప్పుడు అనేది లార్జ్ క్వశ్చన్. అండ్ మిడ్లో ఇండెక్స్ ఫండే 70% బీట్, యాక్టివ్ ఫండ్స్ బీట్ చేసాయి. ఓకే. ఓన్లీ స్మాల్ క్యాప్ ఫండ్సే యాక్టివ్ ఫండ్స్ వీటిని, ప్యాసివ్ ఫండ్స్ని, ఇండెక్స్ ఫండ్స్ని బీట్ చేసాయి. కానీ యాక్చువల్గా మ్మ్. 70% లార్జ్ అండ్ మిడ్. సో అదే యాక్టివ్ అంద క్వాంట్ అంటే నేను క్వాంట్లో పెట్టాక వాడు కింద పడిపోయాడు మొత్తం. వాడు అదే సార్ అదానీలో ఉన్నాయి కదా, అప్పుడు ఆ. ప్రాబ్లం అయినప్పుడు పడిపోయింది. మ్మ్. అయితే నేను, సో అవన్నీ రికమెండేషన్స్ అవన్నీ మనం పర్సనల్గా ఇంకోసారి మాట్లాడదాం. ఓకే. సరే. సో ఇంతవరకు నా సజెషన్ సార్. నేను మీకు ఈ ఎక్సెల్ షేర్ చేస్తాను. ఓకే. సో ఇన్ సమ్మరీ ఇవన్నీ చూస్తే శాలరీ పెంచాలంటారు. డిపెండ్ సార్, డిపెండ్. శాలరీ పెంచచ్చు, లేకపోతే మనం ఇంకొక ప్లాన్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఒకటండి అది, అంటే వేరే, అంటే మీరు కూడా చాలా మందిని చూస్తుంటారు కస్టమర్స్ పరంగా. ఐటీ అంటారు కానీ అందులో ఏం లేవు సార్. అది ఒక, దాని లైఫ్ ఓన్లీ 10 years ఉంటుందేమో మ్యాక్స్. నేను మీకు అందుకనే మీకు. ఒకసారి ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ మేము మమ్మల్ని ఒక బరువుగా చూస్తుంది కంపెనీ. ఎస్ సార్, ఎస్. నేను అందుకనే మీకు టెన్ ఇంకోటి ఇయర్స్ మాకు తీసుకున్నాను పెద్ద రిటైర్మెంట్. స్కోప్ కూడా ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు చిన్న చిన్న ప్రొఫైల్స్ ఉంటాయి, 2 years 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. వాళ్ళ చిన్న కొంచెం రిలేటివ్లీ లెస్ శాలరీ కాబట్టి కొంచెం పర్సంటేజ్ జంప్స్ మీద వెళ్ళిపోతుంటారు. అవును. మాది ఒక దగ్గరకు వచ్చాక కష్టం అయిపోతుంది, అసలు మాకు అసలు ఆపర్చునిటీ ఉండదు. విత్ ఇన్ కంపెనీలో మమ్మల్ని గ్రో కానియరు. ఎస్ దే సార్. డోంట్ వాంట్ అస్ టు కమ్ ఇన్ టు మోర్ మేనేజ్మెంట్ పొజిషన్. అట్లానే బయటికి పోదామన్నా కూడా పెద్ద స్కోప్ ఉండదు ఆడ. సో అది అటకాయించిపోతాం ఆడ అంతే. ఇంకా వాడి మీద ఆధారపడతాం. ఇప్పుడు నెక్స్ట్ 10 years కూడా శాలరీ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్కే మాకు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్ కదా.
అవును సార్, అవును సార్, నేను ఈ స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. ఓకే. సో నేను మీకు ఎక్సెల్ అన్ని షేర్ చేస్తాను. తర్వాత మనం తర్వాత రికమెండేషన్స్ రివ్యూ అన్ని మనం కంటిన్యూ చేద్దాము. ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా ఇండెక్స్ ఓకే. ఫండ్సే బెటర్. ఓకే. సో మొత్తం 5 ఫండ్స్ లో మొత్తం మళ్ళీ ఇండెక్స్ ఫండ్స్ ఉండవు సార్. ఒక 3 ఇండెక్స్ ఫండ్స్ ఉండొచ్చు, ఒక 2 నార్మల్ ఫండ్స్ ఉంటాయి, యాక్టివ్ ఫండ్స్. సో మాక్సిమం లార్జ్, లార్జ్ మిడ్ ఓకే. ఇవన్నీ మనకి ఇండెక్స్ ఫండ్సే ఉంటాయి. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఇచ్చేదే 12%, మళ్ళీ వాడి దగ్గర యాక్టివ్ ఫండ్ ఉమ్. మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కొంచెం అది ఎ- ఎన్పిఎస్ ఎన్పిఎస్ లో పెడుతున్నాను సార్ నేను. సో అది కొంచెం అది నాకు లార్జ్ క్యాపే అనిపించింది అందులో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అది. అవునవును, వాడు మల్టీ క్యాప్ యాక్చువల్గా, కానీ లార్జ్ సో క్యాప్. నేనేమనుకుంటున్నా అంటే ఆల్రెడీ ఎన్పిఎస్ ఎంత పే చేస్తారు సార్ అటు మంత్లీ? సైడ్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను ఒక 21 దాకా పెడుతున్నా సార్. 21,000. ఓకే సార్, నేను మెన్షన్ చేశాను ఎందుకంటే ఇది కూడా మీ రిటైర్మెంట్ ఫండ్లోకి వస్తుంది కాబట్టి. మళ్ళీ అది ఈపీఎఫ్ ఈపీఎఫ్ కూడా వాడు బలవంతంగా తీసుకుంటాడు కదండి 12% వాటర్. అది అవును, ఒకటి బ్లాక్ చేస్తుంది మమ్మల్ని బాగా. అవును, ఈపీఎఫ్ ఎంత కట్ అవుతుంది సార్ మీకు? ఆ, అది 44,000 అండి. సో అక్కడే పైసలన్నీ అటే పోతున్నాయి ఎక్కువ. 40. వాడు ఇచ్చేది 8% ఏమో ఇస్తాడు, అది కూడా ఈ ఇయర్ అసలు వాడు 44,000 వస్తుంది అట్లా. ఎస్ సార్, ఎస్ సార్, కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. సో ఈపీఎఫ్ కూడా మీకు 44,000 పర్ మంత్, ఉమ్, అంతే కదా సార్? ఉమ్. సో 43 సమ్ ఏదో ఉంటుంది, 44 కాకపోవచ్చేమో, 43 అనుకోండి, 43 చేంజ్ ఏమో ఉంది. డన్ సార్, డన్ సార్, ఇంకా మీకు ఇంకా ఈజీ అయింది, ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ ఫండ్ కొంచెం తగ్గినా కూడా మీకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ పిఎఫ్ అమౌంట్ మీకు హెల్ప్ చేస్తుంది, ప్లస్ దిస్ వన్ ఎన్పిఎస్ కూడా కొద్దిగా హెల్ప్ చేసేది ఈ 5 crores లో. ఇంకొకటి ఏంటంటే స్లిప్ మోడల్ అని, అంటే మార్కెట్ పడినప్పుడల్లా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి సార్, కొంచెం కొంచెం. ఉమ్. ఎక్కువ పడింది, ఈరోజు బాగా పడింది మార్కెట్. ఈరోజు నేను 20,000 ఇన్వెస్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే. కాల్ అదే. ఆ, సో అట్లా మార్కెట్ పడినప్పుడు ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఉమ్, కూడా కొద్దిగా ఎక్కువ రిటర్న్ వస్తుంది. మార్కెట్ డిప్స్ 3% పడింది అనుకోండి, ఉమ్, కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా నేను ఉమ్. కొంచెం అవి కూడా ఇది మీకు ఇంకా కంటిన్యూ అవుతుంది అండి మార్కెట్ ఫాల్? పడచ్చు సార్, పడచ్చు. ఏమో నిఫ్టీ 21,000 22,000 అన్నారు, అప్పుడు పోతే ఇన్వెస్ట్ చేయాలి. నేను పడితే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను. క్యాష్లో ఉన్నాను నేను, ఆల్మోస్ట్ 30% క్యాష్లో. అదే అదే. నిఫ్టీ 22,000 ఓకే. అట్లా వెళ్ళిద్దనే మాకు అంటున్నాను. కూడా చిన్న హింట్ ఇవ్వండి, మీ ప్రకారం ఎప్పుడు పెట్టొచ్చు అంటే నేను కూడా కొంచెం ట్రై చేస్తా పెట్టడానికి. షూర్ సార్, షూర్ సార్, టచ్లో ఉందాము. సో నేను మీకు ఒక్క నిమిషం.